మీతో నందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. మత్తయ్య గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింపన ఆరంభించాను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్ప పరపబడదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు శుభవార్త. శుభవార్త బోధనల ద్వారా మన పాపములు మన్నించబడును గాక. అందరం కూర్చుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీసభ 4వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది, దీనత్వము కలిగి ఉండాలి అని. దీనత్వము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగము, కొండ మీద ప్రసంగము, అష్టభాగ్యాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అష్ట అంటే 8 అని అర్థం. 8 భాగ్యాలు మనకి ప్రొటెస్టెంట్ బైబిల్లో ధన్యతలు అని పిలుస్తారు. అష్టధన్యతలు అని వారు చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక తండ్రి కొడుకు ఇద్దరు కూడా పొలానికి వెళుతూ ఉన్నారు. పొలంలో జొన్న చేను వేశారు. జొన్న చేను చూడటానికి కోసం అని తండ్రి బయలుదేరుతూ ఉంటే 10 సంవత్సరాల కుమారుడు చిన్నవాడు తండ్రితో వస్తానని మారాము చేస్తే తండ్రి తనతో పాటు ఆ కుమారుడిని తీసుకొని వెళ్ళాడు పొలానికి. పొలంలో జొన్న చేను వేశారు. పొలానికి వెళ్ళిన వెంటనే ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడు కాబట్టి, 10 సంవత్సరాల ప్రాయం కాబట్టి, అదేంటి డాడీ, ఇదేంటి డాడీ, ఇదేంటి డాడీ అని చెప్పి డాడీని అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఓపికగా డాడీ అన్నింటికి సమాధానం చెప్తూ ఉన్నాడు. పొలానికి వెళ్ళిన వెంటనే ఆ జొన్న చేన్ని చూసిన వెంటనే ఆ పిల్లవాడు అక్కడ ఒక విషయాన్ని గ్రహించాడు. కొన్ని వెన్నులేమో వంగి ఉన్నాయి, కొన్ని వెన్నులేమో తిన్నగా ఉన్నాయి. డాడీ ఏంటిది, మన పొలంలో అంతా జొన్న చేనే వేశాం కదా, కొన్ని వెన్నులు వంగి ఉన్నాయి, కొన్ని వెన్నులు తిన్నగా ఉన్నాయి, దానికి కారణం ఏంటి అని తండ్రిని అడుగుతున్నాడు ఆ 10 సంవత్సరాల చిన్నపిల్లవాడు. తండ్రి చెప్తూ ఉన్నాడు, దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ వెన్నులను చూపిస్తూ, చూడు నాయనా, ఇదిగో ఈ వంగి ఉన్న వెన్నులో గింజలు ఉన్నాయి. గింజలు భారము వలన ఈ వెన్ను వంగి ఉంది. ఈ తిన్నగా ఉన్న వెన్నులో గింజలు లేదు. గింజలు లేదు కాబట్టి అది తిన్నగా నిటారుగా ఉంది. దీనిని పొల్లు ఎన్ను అని చెప్తాం. కోసేటప్పుడు దీనిని వేరు చేసి బయట పడేసి అగ్నిలో దానిని కాల్చి బూడిద చేస్తామని చెప్పి తండ్రి చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము దీనత్వము గురించి మనకి బోధిస్తుంది. యేసు ప్రభు చెప్పినటువంటి ప్రసంగంలో మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి మాటే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుకున్నాం. ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. దైవరాజ్యము వారిది. ప్రియ సహోదరి సహోదరులారా,
యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగాలలో మొట్టమొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగం. అందులో ప్రభు పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట దీనాత్ములు ధన్యులు. ప్రభు చెప్తున్నది ఆత్మయందు కాస్త దీనత్వము కలిగి జీవించాలి అని, వంగి లొంగి ఉండాలి అని, అదిగి మదిగి ఉండాలి అని. తెలుగులో ఒక సామెత మనం చూస్తాం, అన్నీ ఉన్న ఆకు అనగి మనిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని. ప్రియ సహోదరి సహోదరులారా, అణిగి మణిగి ఉండాలి, ఒంగి లొంగి ఉండాలి. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభు చెప్పడమే కాదు, తన జీవితం ద్వారా మనందరికీ కూడా రుజువు చేస్తూ ఉన్నారు. అన్నీ ఉండి ఏమీ లేనివానిగా ఈ లోకానికి వచ్చి తనను తాను రిక్తుని చేసుకొని, మనం చదువుకుంటాం ఫిలిప్పీలకు రాయబడిన లేఖలో 2వ అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనము వరకు మనం చూస్తే అక్కడ మనం చదువుకుందాం. ఒక్కసారి ఆ మాటలు చదివి యేసుప్రభు యొక్క ఆ దీనత్వం, యేసుప్రభు యొక్క ఆ వినయం మనం ఒక్కసారి ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. క్రీస్తు యేసునందు ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనము నుంచి 8వ వచనం వరకు. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వము మీ మధ్య ఉండు నిండు. మీ మధ్య ఉండు నిండు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహించవలసినటువంటి విషయం. దేవునితో సమానత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా అదిగో ఆయన దానిని పట్టుకొని వేలాడలేదు అని. చదువమ్మా ఇంకా కంటిన్యూషన్. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృనిగా జన్మించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉండి ఏమీ లేని వానిగా తనను తాను రిక్తుని చేసుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది దీనత్వము అంటే. దీనత్వం అంటే ఏంటో నేర్పించడానికి ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చి ఒక పశువుల సాలలో ఒక పశువుల తొట్టెలో పవ్వలించబడ్డాడు. ఆయన ఉండాలి అంటే బంగారు భవంతిలో ఉండగలడు, బంగారు ఊయలలో ఊగగలడు. కానీ ఆయన అదిగో పశువుల కొట్టమే ఆయన భవంతి అయింది, పశువుల తొట్టె ఆయన ఊయల అయింది. అన్నీ ఉండి ఏమీ లేనివానిగా ఈ లోకానికి వచ్చి దీనత్వం అంటే ఏంటో, వినయం అంటే ఏంటో మనందరికీ నేర్పించటానికి ఆయన ఈ లోకానికి ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చారు అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. అటువంటి దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. మరి మొన్నటి ప్రసంగం మనం చూస్తూ ఉన్నాం, హృదయ పరివర్తనం చెందండి, దేవుని రాజ్యం సమీపించినది అని చెప్పినటువంటి ఆ ప్రభువే ఈరోజు చెప్తున్నారు, దైవరాజ్యానికి రావాలి అంటే ఇదొక చిన్న క్వాలిఫికేషన్. దేవుని రాజ్యానికి మీరు అడుగు పెట్టాలి అంటే ఇది ఒక అర్హత. దీనత్వం కలిగి ఉండాలి, వంగి లొంగి ఉండాలి, అణిగి మణిగి ఉండాలి అని ప్రభువు చెప్తున్నటువంటి మాట. మనం మత్తయి శుభవార్తలోనే 11వ అధ్యాయము 29వ వచనంలో కూడా ప్రభు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తాం. ఒక్కసారి చదివి మనం ముందుకు వెళ్దాం. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకోండి. నన్ను చూసి మీరు నేర్చుకోండి. నేను సాధుశీలుడనని, వినమ్ర హృదయుడనని, వినయము కలవాడనని, దీనత్వము కలవాడనని, తగ్గించుకునే స్వభావము కలిగిన వాడినని నా నుండి మీరు నేర్చుకునండి అని ప్రభు తనను తాను మనకి ఎరుకపరచుకుంటూ ఉన్నారు, తెలియపరచుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును చూసి మనం తగ్గించుకోవాలి. దేవాతి దేవుడే దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా దేవునితో తన సమానత్వాన్ని పట్టుకొని వేలాడలేదు అని చెప్పి వాక్యంలో చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాస్త తగ్గించుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే, దేవుని రాజ్యం మనం చేరుకోవాలి అంటే ఒకంత మనము తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి,
అదిగో వినయము కలిగి జీవించాలి. ప్రభు చెప్తున్నటువంటి మాట మనం మత్తయి శుభవార్తలో 23వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. ఒక్కసారి చదివి ముందుకు వెళ్దాం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 12వ వచనం. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అదే మాట మనకి లూకా శుభవార్త 14వ అధ్యాయము 10వ వచనంలో కూడా అదే మాట మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చదివి ముందుకు వెళ్దాం. లూకా శుభవార్త 14వ అధ్యాయము 10వ వచనం. అందుచేత ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నటువంటి మాటలు చెప్పడమే కాదు, ఆయన చేతలలో కూడా, ఆయన జీవితంలో కూడా చేసి మనందరికీ కూడా నిరూపించారు. తనను తాను రిక్తుని చేసుకున్నారు, అన్నీ ఉండి ఏమీ లేని వానిగా చేసుకున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే మత్తయి శుభవార్తలోనే 5వ అధ్యాయం మనం చదువుకున్న శుభవార్తలో 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆయన అంటూ ఉన్నారు. ఒక్కసారి చదువుదాం. ఒక్కసారి ఆ మాట 5వ అధ్యాయం 5వ వచనం. వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు. వినయం కలిగి ఉంటే భూమికి వారసులవుతాం. వినయం కలిగి ఉంటే అదిగో దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం, నీతిమంతుడు పాటలో, వినయము గలవారిని దీవిస్తాడు, దీన మనసు కలవారిని రక్షిస్తాడు. వినయము కలవారిని దీవించే దేవుడు, దీన మనసు కలవారిని రక్షించే దేవుడు, పరలోక రాజ్యమునిచ్చే దేవుడు. ఈరోజు చెప్తూ ఉన్నాడు, దీనాత్ములు ధన్యులు, దైవ రాజ్యము వారిది. ప్రియ సహోదరి సహోదరులారా, మన బైబిల్ గ్రంథంలో చాలా మంది వినయాత్మలను చూస్తాం. ఆది కాండంలో అబ్రహామును చూస్తాం. 12వ అధ్యాయము 4వ వచనం. ఆది కాండము 12వ అధ్యాయము 4వ వచనములో అబ్రహాము యొక్క దీనత్వం చేస్తూ ఉన్నాం. అబ్రహాముని దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు అన్ని వదిలేయాలి, నీ చుట్టాలను వదిలేయాలి, నీ దేశాన్ని వదిలేయాలి, నీ బంధువులను, నీ తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి నేను చూపించు దేశానికి వెళ్ళాలి అన్నారు. అప్పుడు అబ్రహాం చెప్తున్నటువంటి మాట 4వ వచనం. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అబ్రహాము దగ్గర బోల్డ్ అంత సంపద ఉంది, బోల్డ్ అన్ని ఆస్తులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆస్తులను కానీ సంపదలను కానీ లెక్క చేయలేదు. దేవుడు అదిగో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనములో మోషే వినయం గురించి అక్కడ రాయబడి ఉంది. ఒక్కసారి చదువు, మనం ముందుకు వెళ్దాం. భూమి మీద సంచరించు నరులందరిలో మోషే మహావినయవంతుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో మోషే మామూలు వినయవంతుడు కాదట, మహా వినయవంతుడు. ఒబీడియన్స్, విధేయత, వినయం, దీనత్వం. ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ అబ్రహాము దేవునితో, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి తన వినయ విధేయతలను చూపించాడు. ఈరోజు ప్రపంచంలో విశ్వాసులకు తండ్రిగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు పిలువబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇదిగో మోషే కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదిగో మహా వినయవంతుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో మహా వినయవంతుడు అని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకి కూడా చెప్తున్నటువంటిది అదే. కాస్త వినయం, అబ్రహాము లాంటిది, మోషే లాంటి వినయం కలిగి జీవించండి. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 4వ వచనములో వినయము కలవారికి దేవుడిచ్చే ఒక గొప్ప వరాలు అక్కడ రాసి ఉంచారు. చదువుదామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం.
వినయము దైవభీతి కలవాడు వినయము దైవభీతి కలవారికి సంపదలు సంపదలు గౌరవము దీర్ఘాయువు పొందును. దీర్ఘాయువు. ఇక్కడ మూడు వరాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎవరైతే వినయం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో అటువంటి వారికి దేవుడు ఏమేమి ఇస్తాడట? సంపదలు ఇస్తాడు, గౌరవం ఇస్తాడు, దీర్ఘాయువు, 2 రోజుల భూమి మీద బ్రతికే ఆయుష్ ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభు ఈరోజు చెప్తున్నారు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వినయం కలవారికి. ఇదిగో సామెతల గ్రంథములో చెప్పినటువంటి మాటే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో త్వరగా చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో వాక్యం చెబుతూ ఉన్నారు. ఒక్కసారి చదివి మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడైన ప్రభు నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలములో, పరలోకములో ఉండేవాడిని. పవిత్రమైన స్థలము, ఉన్నతమైన స్థలము అయినటువంటి పరలోకంలో ఉండేవాడిని. అయినను వినయాత్ములలో, దీనాత్ములలో, పశ్చాత్తాప హృదయము కలిగినటువంటి వారిలో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి వినయం ఉంటే ఆ వినయము ఉన్నవారిలో ఎవరున్నారు? ఒబీడియన్స్ ఉన్నవారిలో ఎవరున్నారు? దేవుడున్నారు. ఆయన చెప్పినటువంటి మాట, నేను మా ఉన్నతమైనటువంటి స్థలములో, పవిత్రమైన స్థలములో ఉండేవాడిని, కానీ నేను వినయాత్మలలో కూడా నేను ఉంటాను అని చెప్పినటువంటి మాట. లూకా శుభవార్త 1వ అధ్యాయము 52వ వచనములో మరియ తల్లి స్తోత్ర గీతంలో మనం చూస్తాం. ఒక్కసారి చదివి లూకా శుభవార్త 1వ అధ్యాయము 52వ వచనం. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. దీనులను ఏం చేస్తాడట? లేవనెత్తెను. దీనులను తీసుకుని వెళ్ళి ఎక్కడికి తీసుకుని వెళ్తాడట? చదువు. లేవనెత్తి ఆకలిగొన్న వారిని సింహాసనం మీద కూర్చుండబెడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనత్వం కలిగినటువంటి వారిని, వినయం కలిగినటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనాన్ని ఇస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 14-15 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలను కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు చాలాసార్లు మనం చదువుకున్నాం. అంటే దేవుని కుమారుడైనప్పటికీ, దేవుడై ఉన్నప్పటికీ కూడా మనుషుల కాళ్ళు పట్టుకొని పాదాలను కడిగి అని చెప్తున్నారు, నేను చేసినట్లు, నేను మీకు చేసినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకునండి అని చెప్పి ప్రభు నూతన ఆజ్ఞనిచ్చినటువంటి ఆ సంఘటన మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కాస్త తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి. లూకా శుభవార్తలో 1వ అధ్యాయం 38వ వచనంలో మరియ తల్లి దగ్గరికి దేవుని దూత వచ్చి, అమ్మా నువ్వు దేవుని కుమారునికి తల్లి అవుతావమ్మా అని చెప్తే ఆ తల్లి చెప్తూ ఉంది. ఒక్కసారి చదివి మనం ముందుకు వెళ్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసి, అమ్మ నువ్వు దేవుని కుమారునికి తల్లి అవుతావమ్మా అంటే ఆ తల్లి చెప్తూ ఉంది, ఇదిగో నేను ప్రభు యొక్క దాసి. దాసి అంటే పని మనిషి. చూడండి ఆ తల్లిలో ఉన్నటువంటి అధీనత్వం, ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ వినయ గుణం, వినమ్రత, ఆ ఒబీడియన్స్, ఆ విధేయత. ప్రియ సహోదరి సహోదరులారా, గర్వము దేవదూతలను సైతానులుగా మారుచింది. ఇప్పుడున్నటువంటి లూసిఫర్, సైతానుల నాయకుడు అయినటువంటి లూసిఫర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకప్పుడు దేవుని దగ్గర దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ఒక దేవుని దూతే దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని గర్వించాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి ఒక తాపు తన్నాడు, క్రింద పడ్డాడు.
గర్వము దేవదూతలని ఏం చేసింది? సైతానులుగా మార్చేసింది. వినయము మనుష్యులను దేవదూతలుగా మారుస్తుంది అంట. వినయము దేవదూతలుగా మారుస్తుంది మనుషులని. గర్వము దేవదూతలను ఏం చేసింది? సైతానులుగా మార్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ప్రభు చెప్పే ఈ మొట్టమొదటి ప్రసంగంలో దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అన్నటువంటి ఆ మాట మనం ప్రియ సహోదరి సహోదరులారా మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనములో అక్కడ ముగ్గురు రాజుల యొక్క దీనత్వం, 2వ అధ్యాయం 11వ వచనములో ఆ ముగ్గురు రాజులు పట్టు వస్త్రాలు ధరించారు, 10,000కి 10 ఉంగరాలు తొరిగారు, ఒళ్ళంతా బంగారం ఉంది. పశువుల సాలులోనికి వెళ్ళి ఏం చేశారు? చూడండి ఒక్కసారి ఆ మాట చదవండి. సాష్టాంగపడి ఆరాధించారు. ఆ పేడలలో, ఆ ఉచ్చలలో, ఆ కంపులో పట్టు వస్త్రాలు ధరించి, బంగారం ధరించి, రాజవస్త్రాలను ధరించినటువంటి ఆ ముగ్గురు రాజులు ఆ పశువుల పాకులోనికి వెళ్ళి ఏం చేశారండి? ఏం చేశారు? సాష్టాంగ ఆరాధన చేశారు. సాష్టాంగ ఆరాధన అంటే తిన్నగా పడుకొని మన అంగములన్నీ కూడా భూమికి ఆంచి ప్రభువుని ఆరాధించడం. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే మేము రాజులమి, మాకేంటి, మేము పట్టు వస్త్రాలు వేసుకొని వచ్చాం, ఇదంతా ఒళ్ళంతా బంగారం వేసుకొని వచ్చాం అని చెప్పి ఆలోచించలా. వారు దేవుని దగ్గర అదిగో ఆ విధేయత, ఆ వినయము చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అబ్రహాం లింకన్ గారి గురించి మనం చరిత్రలో చూస్తాం. అమెరికా మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారు, ఆయన చాలా సింపుల్సిటీ, ఆయన షూస్ ఆయనే పాలిష్ చేసుకునేవాడు. ఒకసారి ఒక విలేకరు ఇంటర్వ్యూ చేద్దామని వెళ్తూ ఉంటే ఆయన ఇంట్లో తన బూట్లు తన పాలిష్ తానే చేసుకుంటూ ఉన్నారంట. ఇది చూసి ఆ విలేకరు అడిగాడంట అబ్రహాం లింకన్ గారిని, అయ్యా మీరు అమెరికా దేశానికే ప్రెసిడెంట్ కదా, మీ బూట్లు పాలిష్ చేయాలి అంటే క్యూ కట్టాలి చాలా మంది పాలిష్ చేయడానికి, మరి అటువంటిది మీరే చేసుకుంటున్నారంటే అప్పుడు చెప్పాడు, నా పని నేను చేసుకోవటంలో నాకు సంతృప్తి. ఒక దేశానికి అధిపతి, పెద్ద దేశానికి, అమెరికా దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారు తనలో ఉన్నటువంటి అధీనత్వం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తాం ఈ కొండ మేకల గురించి వింటూ ఉంటాం. కొండ మేకలు అడవిలో నివసిస్తూ ఉన్నప్పుడు అవి గుహల్లో వెళ్తూ ఉంటాయి. గుహలు అంటే తెలుసు కదా, బొర్రా గుహలు చూసారా మీరు? అరకు వెళ్ళినప్పుడు బొర్రా గుహలు అంటే ఒక్కరు వెళ్ళడానికే చిన్న ఉంటాయి ప్లేస్. మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్తే ఆ ట్రైను గుహల్లో పడి వెళ్తుంది. ఒక్క ట్రైన్ వెళ్ళడానికి అవకాశం ఉంది, మళ్ళీ అటు నుంచి ట్రైన్ రావడానికి అవకాశం లేదు. అలాగా ఈ కొండ మేకలు ఇలాగా ఇటు నుంచి ఒకటి అటు నుంచి ఒకటి వచ్చేస్తూ ఉంటాయట. అప్పుడప్పుడు ఇలాగ వచ్చేసినప్పుడు ఆ కొండ మేకల్లో ఒక మేక పడుకుండిపోతుందట. అంటే నన్ను దాటుకొని నా మీద నుంచి వెళ్ళిపో అని. ఈ కొండ మేకలకు ఉన్నటువంటి తెలివి, ఆ కొండ మేకల్లో ఉన్నటువంటి ఆ దీనత్వం, ఆ ఒబీడియన్స్, ఆ వినయం, ఒకటి పడుకుండిపోయి నా మీద నుంచి నువ్వు వెళ్ళిపో, నేను పడుకోను నువ్వు అంటే ఏమవుతుంది? యువతలది అవతల ఒడ్డుకు వెళ్ళదు, అవతలది యువతల ఒడ్డుకి చేరదు. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండాలి. కానీ అవి అదిగో వాటిలో ఉన్నటువంటి ఆ తెలివి, ఒకటి పడుకుండిపోతే దాని మీద నుంచి ఒకటి వెళ్ళిపోతుంది, మరలా అది వెళ్ళిపోయిన తర్వాత అది వచ్చి యువతలకు వచ్చేస్తుందంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కొండ మేకలకు ఉన్నటువంటి తెలివి, అధీనత్వం, ఆ ఒబీడియన్స్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు చెప్పేది ఇదిగో కొండ మీద మొట్టమొదటి ప్రసంగమైనటువంటి ఈ అష్టధన్యతలు, అష్టభాగ్యాలులో మొట్టమొదటిది, 5వది మనం చూస్తూ ఉన్నాం. దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసులగుదురు అని ప్రభువు చెప్పినటువంటి మాటలను మనం గుర్తుంచుకుందాం. కాస్త వినయ గుణము, ఒబీడియన్స్ కలిగి జీవించుదాం. చూడండి, మనకి
మన సెమినారీల్లో చదువుతున్నటువంటి బ్రదర్స్ కానీ లేకపోతే కాన్వెంట్కి వెళ్ళిన సిస్టర్స్ కానీ వాళ్ళని చూస్తాం. వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేసుకొని వెళ్తారు. బ్రదర్స్ ఫాదర్స్ దగ్గర ఉంటే ఏమంటారు? ఎస్ ఫాదర్, ఎస్ ఫాదర్, ఎస్ ఫాదర్. ఫాదర్స్ బిషప్ గారి దగ్గర ఉన్నప్పుడు బిషప్ గారికి ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. మనం క్రింద నుంచి యజమానుల దగ్గర నుంచి యజమానులు, ఉపదేశులు, గురువులు, బిషప్పులు, ఇలాగా మనకి ఒక ఛానల్ ఉంది. విధేయత మొదటి నుంచి పోపు గారు ఏం చెప్తే కార్డినల్స్ ఏం చెప్తే అది ఆర్చ్ బిషప్లు ఏం చెప్తే అది బిషప్పులు ఏం చెప్తే గురువులు అది చేయాలి, గురువులు ఏం చెప్తే ఉపదేశాలు అది చేయాలి, ఉపదేశాలు ఏం చెప్తే పెద్దలు అది చేయాలి, పెద్దలు ఏం చెప్తే ప్రజలు అది చేయాలి. ఇదొక మనకి ఒక చైన్ సిస్టమ్. ప్రియ సహోదరి సహోదరు, మన కథోలిక సంస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఇదే. ఈ రోజుకి క్రైస్తవ కథోలిక సంఘం నిలబడటానికి నువ్వున్నా నేనున్నా, నువ్వు లేకపోయినా నేను లేకపోయినా, ఈ రోజుకి నిలబడటానికి ఒకే ఒక కారణం ఈ దీనత్వం, ఈ వినయం. ఈ దీనత్వం అనేది, ఈ వినయం అనేది కలిగి జీవించడము దేవుని యొక్క గుణం. వినయ గుణం అనేది ఒక గొప్ప గుణం. శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకొని ముగించుకుందాం. త్వరగా చదువుదాం. శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. నీవు ఈ కట్టెలు కుమారా, నీవు చేయు పనులన్నిట, మనం చేసే పనులన్నీ ఏం చేయాలట? వినయముతో మెలగాలి. చదవమ్మా. బహుమతులు ఇచ్చువానికంటే వినయవర్తుని నరులు మెచ్చుకుంటారు. వినయవర్తుని నరులు మెచ్చుకుంటారు. చదవమ్మా. నీవెంత అదుకుడవో అంత వినయవంతుడివి కమ్ము, అప్పుడు ప్రభు మన్ననలను పొందుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినమ్రుల పూజలు అందుకుంటాడు, వినమ్రుల ప్రార్థనలను ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మనం గుర్తుంచుకుందాం, ప్రభువుని చూసి నేర్చుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వినయము యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి కుడి ప్రక్కన కూర్చోబెట్టింది. మరే తల్లిలో ఉన్నటువంటి ఆ వినయము, ఇదిగో నేను ప్రభువు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని చెప్పి అదిగో ఆ తల్లి చెప్పినటువంటి ఆ మాటకి ఈరోజు మరే తల్లి ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం. అక్కడ అదిగో దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించాను. అక్కడ ఒక స్త్రీ ఉన్నారు, ఆమె శిరస్సు పైన 12 నక్షత్రముల గల కిరీటము ఉంది అని చెప్పి మనం చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారు, గుర్తుంచుకుందాం. యేసు ప్రభు యొక్క వినయం యేసు ప్రభుని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? తండ్రి కుడి ప్రక్కకు తీసుకొని వెళ్ళింది. విశ్వాస సంగ్రహంలో చెప్తాం కదా, ఆయన లేచిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు? పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని మనం విశ్వాస సంగ్రహంలో చెప్తాం. అంటే యేసు ప్రభు యొక్క వినయం, ఆ ఒబీడియన్స్, ఆ విధేయత, వినమ్రత యేసు ప్రభువుని దేవుని కుడి ప్రక్కకు చేర్చింది. మరే తల్లిలో ఉన్నటువంటి ఆ వినయం, ఆ విధేయత అదిగో మరే తల్లిని పరలోకానికి చేర్చింది. అబ్రహాములో ఉన్నటువంటి ఆ వినయం, ఆ విధేయత విశ్వాసులకు తండ్రిగా మార్చింది. మోషేలో ఉన్నటువంటి ఆ వినయం, ఆ విధేయత ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే గొప్ప వినయవంతుడని చెప్తున్నారు. ఇలాగ మనం బైబిల్ గ్రంథంలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి వినయ గుణం మనము ఒకంత తగ్గించుకొని మనము మన కుటుంబాలలో, మన బ్రతుకులలో ఈ వినయ గుణం కలిగి ఉంటే దేవుణ్ణి చేరుకుంటాం. భార్య భర్తల మధ్య వినయం, తల్లిదండ్రులు పిల్లల మధ్య వినయం,
ఉద్యోగస్తులు వారి సుపీరియర్స్ మధ్య వినయం. మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మనం వినయం ప్రదర్శిస్తే దేవుడు మన బ్రతుకులను కూడా దీవిస్తారు, మనల్ని కూడా పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయమని, ఆ వినయ గుణాన్ని మనకు దయచేయమని, ఆ పరలోక భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమెన్.